నమస్తే. సమకాలీన రాజకీయాల్లో మోదీకి తిరుగులేదు. ప్రత్యర్థులు కూడా అంగీకరించే మాట ఇది. ఒకప్పుడు రాజకీయాలే తెలియని ఆయన 25 ఏళ్లలోనే దేశ గతినే మార్చే స్థాయికి చేరారంటే ఆశ్చర్యమే కలుగుతుంది. తాను ఎదుగుతూ పార్టీని గెలిపించడమే కాకుండా దేశంలో అనేక విజయాలకు కారణమయ్యారు మోదీ. ఓ ప్రభుత్వాధినేతగా 25 ఏళ్లు, ప్రధానమంత్రిగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఇలాంటి అనితర సాధ్యమైన రికార్డు ఎలా సాధించారాయన? ఇదే ఇవాల్టి స్పెషల్ ఫోకస్. Let's have a watch. మోదీ రికార్డ్ ఎప్పట్లో అన్బ్రేకబుల్. ప్రధానిగా 12 ఏళ్లు, అద్వితీయ విజయాలు. స్వతంత్ర భారతంలో జవహర్ లాల్ నెహ్రూతో రికార్డ్. ఆధునిక భారతంలో ఇందిరా గాంధీది మరో చరిత్ర. ఇక న్యూ భారత్లో మోదీది మరో హిస్టరీ. ప్రధానమంత్రిగా మోదీ పాలనా పగ్గాలు చేపట్టి 12 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన ప్రజా జీవితంలో ప్రభుత్వాధినేతగా మారి దాదాపు 25 ఏళ్లవుతుండగా అసలు తనతో పాటు దేశం ఎదిగిన తీరు కూడా విడదీయలేనిదిగా చూడాలి. ముందు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన పగ్గాలు చేపట్టడమే ఓ సంచలనం. సంక్షోభం నుంచి ప్రారంభమైన ఆ ప్రస్థానం మొదట్లోనే తీవ్రమైన విమర్శలను, ఆరోపణలను ఎదుర్కొంది. అన్నింటినీ ఛేదించుకుని 2013 నాటికి బీజేపీ తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా మారిన తీరు చాలా మందికి గుర్తుండే ఉంటుంది. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ 2001 జనవరిలో గుజరాత్కి కేశుభాయ్ పటేల్ ముఖ్యమంత్రిగా ఉండేవారు. అయితే అప్పట్లో భుజ్లో సంభవించిన భూకంపం ధాటికి 25,000 మంది చనిపోయారు. దేశం ఎదుర్కొన్న మహా విపత్తుల్లో అదొకటి. ఆ సమయంలో స్థానిక ప్రభుత్వం సరిగా వ్యవహరించకపోవడం, అలానే ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమితో ఆయన్ని బీజేపీ ఇంటికి సాగనంపింది. అప్పుడు వచ్చిన అసెంబ్లీ ఎన్నికలకు ఓ కొత్త ముఖాన్ని బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. జీవితంలో ఎన్నికలనేవే తెలియని నరేంద్ర దామోదర్ దాస్ మోదీని సీఎం క్యాండిడేట్ గా చేశారు. అప్పట్లో ఈ నియామకం ఎల్కే అద్వానీకి నచ్చలేదంటారు. డిప్యూటీ సీఎంగా తీసుకోవాలని మరో ప్రతిపాదన వచ్చినా మోదీ దాన్ని ఇస్తే పూర్తి బాధ్యత ఇవ్వాలి, లేదంటే ఏదీ వద్దని చెప్పేశారట. అలా 2001లో నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎంపిక కాబడ్డారు. అప్పట్లో అసలాయన ఎమ్మెల్సీ కూడా కాదు, ఉప ఎన్నికల్లో గెలిచారు. ఆ తరువాత 2002 ఏప్రిల్లోనే గోద్రా అల్లర్లు చోటు చేసుకున్నాయి. కనీసం 1000 మంది అప్పటి అల్లర్లలో చనిపోయారు. వెంటనే ఇక మోదీ కెరీర్ ముగిసిపోతుందనుకుంటే గుజరాత్లో జరిగిన ఎన్నికల్లో 182 సీట్లలో 127 సీట్లు బీజేపీ గెలిచింది. 2007లో 117, 2012లో 115 సీట్లతో బీజేపీని హ్యాట్రిక్ కొట్టేలా చేశారు మోదీ. ఇక అప్పట్నుంచే తరువాత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా బీజేపీలోని ఓ వర్గం ఆయన్ని ప్రమోట్ చేసింది. అలా 2014లో బీజేపీ చరిత్రలోనే అత్యధిక ఎంపీ సీట్లు సాధించేలా ఆయన ప్రస్థానం సాగింది. సహచరుడు అమిత్ షాతో కలిసి పార్టీ విధానాలను, ప్రచార పర్వాలను మార్చేసి ఏకంగా 282 సీట్లు సాధించారు. ఇదే హవా 2019లోనూ సాగగా ఏకంగా 303 సీట్లు బీజేపీ గెలుచుకుంది. దీంతో దేశ రాజకీయాల్లోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనూ మోదీ నామస్మరణ ప్రారంభమైంది. ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో మోదీ సాధించిన విజయాలపై చర్చ ప్రారంభమైంది. అది ఇప్పటికీ సాగుతూనే ఉంది. మోదీ రాజకీయ జీవితంలో ఓటమి అనేది ఎదుర్కోలేదు. ఆయన సొంత రాష్ట్రం గుజరాత్లో మోదీ శకం ప్రారంభమైన తరువాత ఇప్పటిదాకా బీజేపీ ఓడిపోయింది లేదు. అయితే అంతా ఇప్పుడు చెప్పుకున్నంత సాఫీగా ఏమీ సాగలేదు. మధ్యలో మిత్రులు చేరారు, తరువాత శత్రువులుగా మారారు, తిరిగి మళ్లీ మోదీ నామస్మరణ చేస్తారు. ఇదంతా పాలిటిక్స్ లో ఓ భాగమైతే
2024 పార్లమెంటు ఎన్నికల్లో మాత్రం మోదీ అమిత్ షా ప్రచారం చేసినట్లుగా 400 మార్కు రాలేదు సరికదా, ఏకంగా మెజారిటీ మార్కు కూడా బీజేపీ దక్కించుకోలేకపోయింది. అలా నరేంద్ర మోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం అద్వితీయ విజయాలతో పాటు హెచ్చరికలను కూడా జారీ చేయగా, ప్రధానమంత్రిగా 12 ఏళ్ల రికార్డ్ మాత్రం ఇప్పట్లో మరొకరు టచ్ చేయలేరేమో అనిపించేలా చరిత్ర సృష్టించారు మోదీ. ఒక మాట అనుకుంటే అది సాధించేంత వరకు పట్టు విడవకపోవడం కార్యసాధకుల్లోనే కనిపిస్తుంది. అలాంటి పట్టు ఉంది కాబట్టే మోదీ అప్రతిహతంగా విజయ యాత్ర చేస్తున్నారు. అది కేంద్రంలోనైనా, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అయినా. రీసెంట్గా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఆయన ముద్రే కనిపిస్తుంది. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన వేసిన మార్క్ ఆ తర్వాత భారత వృద్ధిలోనూ కనిపిస్తోంది. అయితే అన్ని విజయాలైనా విమర్శలు, వైఫల్యాలు లేవా? రూపాయి పత్రం, పెద్ద నోట్ల రద్దు కష్టాలు, ఇలాంటి సంక్షోభాలు ఉన్నాయి. సీఎంగా గుజరాత్ మోడల్ స్లోగన్, ప్రధానిగా భారత్ మోడల్. 12 ఏళ్లలో అప్రతిహత విజయాలు, విమర్శలు. అద్వితీయ విజయాలే కాదు, ఎదుర్కొన్న సంక్షోభాలు ఉన్నాయి. నరేంద్ర మోదీ 2014 మే 26న తొలిసారిగా దేశ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రెండోసారి మే 30, 2019న ప్రమాణం చేశారు. మూడోసారి జూన్ 9, 2024న చేశారు. అలా కేంద్రంలో మోదీ శకం మొదలై 12 సంవత్సరాలు దాటింది. మోదీ ప్రధానమంత్రిగా పగ్గాలు చేపట్టే నాటికి మన దేశం ప్రపంచంలో 11వ ఆర్థిక వ్యవస్థగా ఉండేది. 12 ఏళ్ల తరువాత భారతదేశం జపాన్ను అధిగమించి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. దేశ జీడీపీ $2.1 ట్రిలియన్ నుండి $4.18 ట్రిలియన్ పెరిగింది. ఈ 12 ఏళ్ల కాలంలో ఆయనకి ముందున్న ప్రభుత్వాలు చెయ్యలేని పనులను సాకారం చేశారు. జీఎస్టీ, బీమా సంస్కరణలు, ఎఫ్డిఐ, పెన్షన్ పరిమితుల సడలింపు వంటి అనేక బిల్లులు ఈ పుష్కర కాలంలో పట్టాలెక్కేశాయి. ప్రధానమంత్రిగా మోదీ ఎన్డీఏ అలయన్స్ పార్టీలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న సమయంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయం డీమానిటైజేషన్. ఎక్కువ విలువ ఉన్న కరెన్సీని రద్దు చేయడంతో రాజకీయ పార్టీలతో పాటు జనం కూడా పెద్ద షాక్కి గురయ్యారు. నవంబర్ 8, 2016 రాత్రి టీవీల్లో ప్రత్యక్షమై మోదీ చేసిన పెద్ద నోట్ల రద్దు ప్రకటన దెబ్బకి జనాభాని రోడ్లపైకి తెచ్చేసింది. జీడీపీ కూడా కుంటుపడింది. స్వయంగా ఆర్థికవేత్త అయిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ చర్య వేగంగా వెళుతున్న వాహనం టైర్లను పేల్చేయడమే అని అభిప్రాయపడ్డారు అప్పట్లో. అసలు పెద్ద నోట్ల రద్దు దేనికోసం అనే ప్రశ్నకి ఉగ్రవాదులకు కరెన్సీ అందకూడదని, అలానే నకిలీ నోట్లను అరికట్టేందుకని, డిజిటల్ మనీని ప్రోత్సహించేందుకని రకరకాల కారణాలు చెప్పినా వాటిలో ఏదీ సఫలీకృతం కాలేదు. ఆ తరువాత ఉగ్రవాదం అలానే ఉంది, నకిలీ నోట్ల చలామణి ఉంది, అలానే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కోసమే అయితే ఇలా ఇంతమందిని యాతనకి గురి చేయాల్సిన అవసరమే లేదనే అభిప్రాయం వినిపించింది. ఏదలా ఉన్నా మోదీ ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద నిర్ణయాల్లో ఇదొకటిగా నిలిచిపోయింది. దేశానికి అనిపించేది నరేంద్ర మోడీకి ఆ డైనాసిటీలు, ఆ ఫ్యామిలీలు, కరప్షను ఏం ముట్టుకోలేదు. అదే కాకుండా దేశానికి సెక్యూరిటీ విషయాల్లో లేకపోతే ఫారెన్ అఫైర్స్లో చాలా జాగ్రత్తగా చేశాడు. దేశానికి బలం పెంచాడు, దేశానికి గౌరవం పెంచాడు. దేశం ఉన్న పక్క దేశాలు ఇరుగు పొరుగు కూడా మర్యాద, గౌరవం తీసుకొచ్చాడు, భయం కూడా తీసుకొచ్చాడు. దాంతోపాటు ఆయన ఆర్థిక వ్యవస్థను మార్చాలని చాలా ప్రయత్నాలు చేశాడు. తర్వాత కొత్త స్కీమ్స్, ఆరోగ్యంలో మాత్రం తర్వాత హైజీను, క్లీన్లీనెస్ అన్నిట్లో చాలా తీసుకొచ్చాడు, మార్పులు తీసుకొచ్చాడు. తర్వాత కొన్ని చేంజెస్ కూడా అన్ని రంగాల్లో తీసుకొచ్చాడు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ను విశేషంగా పెంచాడు. కానీ కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఆయన మొత్తం పాపులేషన్ అందరినీ తీసుకెళ్ళకపోతున్నాడు కలిసి. అది మాత్రం తప్పకుండా ఆ దాంట్లో లోటు కనపడుతుంది. ఇక ఆ తరువాత జూలై 2017లో వన్ నేషన్ వన్ ట్యాక్స్ పేరుతో జీఎస్టీ అమలు కావడం ప్రారంభమయ్యింది. 17 కేంద్ర రాష్ట్ర పన్నులు, 13 సెస్సుల స్థానంలో దేశం మొత్తానికి ఒకే పన్ను నిర్మాణాన్ని సృష్టించింది.
అలా మొదలైన జీఎస్టీ వసూళ్లు ఇప్పుడు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 22.08 లక్షల కోట్లు, సగటు నెలవారీ వసూళ్లు 1.84 లక్షల కోట్లుగా ఉన్నాయి. రెండో దఫా ఎన్డీఏ పాలనలో మోదీ ప్రభుత్వం తీసుకున్న మరో డేరింగ్ స్టెప్ ఆర్టికల్ 370 రద్దు. ఆగస్టు 5, 2019న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. దీంతో లోయలో ఉగ్రవాదం భారీగా తగ్గిపోయింది. అలానే స్థానికంగా అభివృద్ధి కోసం ఇతర ప్రాంతాల వారికి స్థలాల కేటాయింపు వంటి చర్యలు కూడా కేంద్రం తీసుకుంది. అలానే 2020 మార్చి 25న దేశంలో లాక్డౌన్ ప్రకటన కూడా మోదీ హయాంలో ఎదుర్కొన్న అతిపెద్ద సంక్షోభం. ప్రపంచమే కోవిడ్ బారిన విలవిలలాడుతున్నప్పుడు మన దేశంలోని జనాభా, పరిమిత ఆరోగ్య వనరుల కోణంలో ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కొంటారా అనే ఉత్కంఠ వ్యక్తమైంది. అయితే 2 లాక్డౌన్లతో పకడ్బందీ ప్రణాళికతో కోవిడ్ ప్రభావం నుంచి దేశం బయటపడింది. కరోనా కాలంలో చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్స్ అద్భుతంగా విజయవంతమయ్యాయి. కోవిడ్ సృష్టించిన సంక్షోభం నుంచి బయటపడిన తరువాత ఎన్డీఏ మూడోసారి అధికారం చేపట్టింది. ఏప్రిల్ 22, 2025న జరిగిన పెహల్గాం దాడికి ప్రతీకారంగా మన దేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఓ చరిత్ర సృష్టించింది. మే 11న భారత సైన్యం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది. ఈ మొత్తం ఆపరేషన్ 23 నిమిషాల కన్నా తక్కువ సమయంలో పూర్తయింది. 1971 తరువాత అంతర్జాతీయ సరిహద్దుకి ఆవల భారతదేశం నేరుగా దాడి చేయడం అదే మొదటిసారి. ఇలా దేశంలో ఆర్థిక పరంగా కానీ, సైనిక పరంగా కానీ అప్రతిహత విజయాలు సాధించింది మోదీ ప్రభుత్వం. మరోవైపు వ్యక్తిగతంగానూ మోదీ ప్రతిష్ట అంతర్జాతీయంగా మారుమోగుతోంది. అత్యధిక ఫాలోయర్లు కలిగిన ప్రపంచాధినేతగా రికార్డ్ క్రియేట్ చేశారాయన. అలానే దేశంగా కూడా భారత్ ఆయన హయాంలోనే G20కి అధ్యక్షత వహించడం మరో కలికితురాయి. G20లో ఆఫ్రికన్ యూనియన్ ని తీసుకురావడం ద్వారా ప్రపంచ జనాభాలో సుమారు 80% ప్రాతినిధ్యం వహిస్తోంది. రష్యా యుక్రెయిన్ యుద్ధంపై తీవ్ర విభేదాలు ఉన్నప్పటికీ భారతదేశం ఏకాభిప్రాయంతో కూడిన నాయకుల ప్రకటనను ఆమోదింపజేయగలిగింది. ఇలా మోదీ అనేది పేరు మాత్రమే కాదు, భారత్కే ఓ బ్రాండ్లా మారిందంటే అతి చేసి చెప్పడం కాదు.